చేమకుర్తి పట్టణం 14-15 వార్డుల నందు శ్రీరామ్ నగర్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కరపత్రాలు ప్రజలకు అందిస్తూ వారి సమస్యలు గురించి రాష్ట్ర మంత్రి శ్రీ డోలా బాల వీరేంద్ర స్వామితో కలిసి అడిగి తెలుసుకున్న సంతనోతులపాటు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడక స్వాములు, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, టౌన్ పార్టీ అధ్యక్షుడు ముప్పూరి సెలమయ్య, కస్టర్ ఇన్ఛార్జ్ కాటరగడ్డ రమణయ్య, యూనిట్ ఇన్ఛార్జ్ కందిమళ్ళ గంగాధర్, సెక్రటరీ శేషయ్య, జనసేన టౌన్ అధ్యక్షుడు తాతినేని రామారావు, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, మద్దినేని హరిబాబు, అప్పూరి శ్రీనివాసరావు, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లపల్లి రామబ్రహ్మం, గొల్లపూడి కోటేశ్వరరావు, ఏర్ల నారాయణ, కౌన్సిలర్స్ గొల్లపూడి రమాదేవి, గోరంట్ల అంజలి, నియోజకవర్గ మహిళ పార్వతి, జానీ, రాయపాటి శ్రీనివాసరావు, బీజేపీ శంకర్, రాయపాటి రాంబాబు, ఉన్నం సుబ్బారావు, చంద్ర, అనిల్, శ్రీను మరియు మండల నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదైసి. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు, సంతను తలపాడు, అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. సంక్షేమ శాఖ మంత్రులైనటువంటి డాక్టర్ డోలా బాల వీరేంద్ర స్వామి గారిని వేరే వేదిక సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని వేరే వేదిక సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మంత్రులు బాల వీరేంద్ర స్వామి గారిని, అదేవిధంగా శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక రమాదేవి వచ్చి ప్రజానించలు ముప్పూరి చలవ గారిని వేరే మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. టైం అవుతుంది, త్వరగా రావాలి. అదేవిధంగా ఫస్ట్ ఇన్ఛార్జ్ నాటక రాణి గారు వేరే మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. స్థానిక యూనిట్ ఇన్ఛార్జ్ కరిమల్ల అవనిగడ్డ శాస్త్రి గారిని వేరే మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా చేమకుర్తి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపాటి రామారావు గారు వేరే మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా సంతోషపల్లి మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు గారు వేరే మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మధ్యపాడు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు వేరే మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా నాగలపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నం సుబ్బారావు గారి వేరే మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. చేమకుర్తి రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్
కొలమూరు లోకేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవ ప్రధాన కార్యదర్శి ఇస్తున్న ఏడుకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక యూనిట్ పరిధిలో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జ్ అదేవిధంగా స్థానిక బూత్ ఇన్ఛార్జ్ చేసినటువంటి పల్లపాటి చంద్ర గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా జనసేన టౌన్ పార్టీ అధ్యక్షులైనటువంటి తాతనేని రాము గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా జనసేన రోడ్ల అధ్యక్షులైనటువంటి శివగారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ నుంచి పట్టణ అధ్యక్షుడు గొడ్డు శంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వార్డు అధ్యక్షుడైనటువంటి చలవాది పవన్ కుమార్ గారిని వేదిక మీదకి చీమకుర్తి పట్టణ బీసీ అధ్యక్షులు ఆరోగ్య రామారావు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా బాబు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా యూనిట్ కోఆర్డినేటర్ అయినటువంటి గణేకుల నాగే గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. యూనిట్ కోఆర్డినేటర్ కోడూరు శ్రీనివాసరావు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఆర్వైసీ నాయకులు మధ్య వెంకటరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. పద్మశాలి నాయకులు దాసరి సురేష్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మైనార్టీ సెల్ నాయకులు జానీ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా అమానుల్లా గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. జనసేన పార్టీ నుంచి నాగరాజు గారిని వేదిక మీద సాదరంగా దయచేసి వేదిక మీదకి మంత్రివర్య గారు ఉన్నారు. అందుకు చాలా మంది వేదిక మీదకి పిలిచాం. పోకరికి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎక్కువ మంది కూడా మాట్లాడించలేం. రాఘవ్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆహ్వానిస్తా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ విఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళా మనులకు, అభిమానులు అందరికీ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతున్నది. గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని సరిదిద్దుతూ ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడం కోసం ఇంటింటికి తిరుగుతూ ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు, అదేవిధంగా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ వివరిస్తూ ఉన్నారు. దీంతో పాటు వైసీపీ చేసే విష ప్రచారాన్ని కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం చేస్తున్న పనులను జనాలకు వివరించడంతో పాటు వైసీపీ చేసే అబద్ధ ప్రచారాలని మనం తొలగించుకుంటే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని జనంలో తీసుకెళ్ళడానికి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని సుపరిపాలనలో తొలిగడిగిన కార్యక్రమం ద్వారా మనం పెద్దల ద్వారా అందరి ద్వారా తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి యూనిట్ ఇన్ఛార్జి గంగారావు గారికి, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలకు, ఈ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదములు. జోలికైతే నేను వెళ్ళట్లేదు. గత సంవత్సరం క్రితం ఒక సైకో పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి 164 సీట్లు మరి గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయ్యా, ఒక సైకో ఈ రోజు కూడా తాడేపల్లిలో కూర్చొని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలంటే వార్డుల్లోకి వెళ్ళలేకపోతున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు అని చెప్తున్నారు. కళ్ళుండి కబోదులారా చూడండి, ఇక్కడికి వచ్చి మా ఎమ్మెల్యేలు గారు గుండె చేసుకుని మరి ఎవరు చెప్పండి. 365 రోజుల్లో 165 రోజులు మా ఎమ్మెల్యే గారు ప్రజల్లోనే ఉన్నారు.
ఏ కార్యక్రమం వచ్చినా, శుభకార్యం వచ్చినా, ఏ కార్యక్రమానికైనా సరే మా ఎమ్మెల్యే గారు మరి ఈ చేమకుర్తి టౌన్లోనే 160 రోజులు తిరిగారు. నాకు ఈ రోజు వరకు మసలు తిరిగిన మసలు మండలం మొత్తం మీద 200 రోజులు తిరిగాడు. మరి ఈ సైకో మరి ఈ రోజులు కూడా అసెంబ్లీలోకి వెళ్లకుండా 11 సీట్లు, ఎవరైనా రాజకీయ పార్టీ ఉందంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. ఈ రోజు కూడా జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా పొగాకు రైతుల పేరు చెప్పి అక్కడ నాశనం చేశారు. పొగాకు రైతుల్ని కారు కింద మనుషులు తొక్కించుకుంటూ పోయి కూడా అక్కడ నాశనం చేశారు. మామిడి రైతుల కాడికి పోయి మామిడికాయలు రోడ్ల మీద పోసి అక్కడ నాశనం చేశారు. ఎప్పుడో చచ్చిపోయినటువంటి మనిషి కోసం వెళ్ళి అక్కడ వాళ్ళని భయభ్రాంతులు చేశారు. మిర్చి యార్డు కాడికి పోయి మిర్చి యార్డులో గందరగోళం చేశారు. వీళ్ళ మనకు పరిపాలన చేసేది. రాబోయే 2.0 అంట, 2.0 అయినా రప్పరప్ప అంట. ఇదేనండి రప్పరప్ప. ఏం చేయాలి నువ్వు? ప్రజలు ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? రప్పరప్పతో ప్రజలు ఓట్లేరు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభిమానం కొంటేనే మనకు ఓట్లు వేస్తారు. కానీ నువ్వు రప్పరప్ప అని ఓళ్ళల్లో తిరిగితే ఓట్లు వేయరు. ప్రజలు గమనించాలి. కాబట్టి సమయం చాలా కాలతీతమైంది. కాబట్టి ఈ సంవత్సరం కాలంలో ఏం పనులు చేశామో, ఏం పథకాలు ఇచ్చామో ప్రతి ఇంటికి పోయి గడప గడపకి ప్రతి తల్లిని అడగండి అని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి గౌరవనీయులు మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన ఊరికి రావటం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి వనరులను దోసుకొని వచ్చిన దాచుకొని సర్వనాశనం చేసిన ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపున కలికి ఆయన ఎన్ని తెలివితేటలు ఉన్నాయో, ఎంత అనుభవం ఉందో వాటన్నిటిని కూడా రంగరించుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం మనందరికి కూడా సేవ చేస్తూ ఉండాలి. మహిళమ్మ తల్లులు మీరు గుర్తుపెట్టుకోవాలా, ఏ రోజైనా ఆడకూతురు రోడ్డు మీదకి వచ్చి కన్నీళ్లు కాచిందంటే ఆ 5 సంవత్సరాల్లోనే. మీకు కన్నీళ్లు చూడకూడదు. మీ అందరికి బాగా పరిపాలన చేయాలా, మీ అందరిని కంటికి రెప్పలాగా చూసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఈ ఒక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే గత ఎమ్మెల్యే ఇక్కడ వైఎస్సీపీ నాయకుడు 63 కోట్ల రూపాయలతో మంచినీళ్ళు తీసుకొచ్చాడు మన విజయ్ కుమార్ గారి ఆడికి. ఎప్పుడు 2019లో 6 నెలలు గవర్నమెంట్ ఉంది. ఈ 6 నెలల లోపల శాంక్షన్ చేసి మన గవర్నమెంట్ మనం ఓడిపోవటం, మనం కింద దిగిపోవటం జరిగింది. అదే ఎమ్మెల్యే 63 కోట్ల టెండర్ పిలిచి నువ్వు నాకెంత ఇస్తావు, నీకెంత ఇవ్వాలా అని చెప్పి ఆ సైకో రాష్ట్రంలో తగలబెట్టి రాష్ట్రంలో ఉన్న అందరిని తరిగి కొడితే ఈ చిన్న సైకో ఇక్కడున్న 63 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తరిగి కొట్టి ఈ రోజు ప్రజలు మొత్తం కూడా మంచినీళ్ళకి అల్లాడిపోతున్నారంటే దీనికి మొత్తం కూడా కారణం గతంలో ఉండే వైసీపీ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదే 63 లక్షల రూపాయలతో పెట్టింది మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆ 73 కోట్లు అంటే 63కి 10 కోట్లు పెరిగింది. ఆ 5 సంవత్సరాల కాలం గడిచేలకి ఆ 73 కోట్లు దయచేసి సార్ ఈ మన చేమకుర్తి పట్టణంలో మనకి గతం ఎప్పుడు రాని మెజార్టీ చేమకుర్తిలో 4300 మెజార్టీ వచ్చింది. కాబట్టి మీరు దయచేసి ఈ మంచినీళ్ళ స్కీమ్ని 6 కిలోమీటర్ల ఉన్న రామతీర్థం రిజర్వాయర్ నుంచి మనకి ఇవ్వగలిగితే ఈ ప్రజల మొత్తానికి కూడా మనం బ్రహ్మాండంగా పనిచేసే వాళ్ళు అవుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మంత్రి గారి సహకారంతో ఇక్కడ ఉన్నది 2 సార్లు, ఒకటి మంచినీళ్ళు, రెండోది ఈ సింద్రాస్తా రోడ్డు, 3 మండలాలకు లింక్ రోడ్డు. అది రాజధాని పోవాలన్నా కానీ బ్రహ్మాండంగా 18 కిలోమీటర్లు తక్కువలో వెళ్ళిపోవచ్చు. కాబట్టి మేజర్గా ఉండి ఈ 2 పనులు కానీ చేయగలిగితే రేపు మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ బ్రహ్మరథం పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. మరీ దారుణంగా సార్, హోంమంత్రి అనిత గారితో మొదలుకుంటే, భూనమ్మతో మొదలుకుంటే, నిన్న మొన్న జరిగిన ప్రశాంతి రెడ్డి గారి మీద జరిగిన దాడి, మాటల దాడి వర్ణించలేము సార్. ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వస్తే వాడి గతి ఎలా ఉండాలి అంటే 10 తలలున్న రావణుడైనా 100
బాల శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రభుత్వం పోయి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. ఒక సంవత్సరంలోనే ఒక అడుగులోనే ఈ పనులు చేశారు కాబట్టి ఇక 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి మన మంత్రివర్యులు, మన శాసనసభ్యులందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి ఇంతవరకు ఏం జరిగింది, ఇక మీరు ఏం కావాలని చెప్పి అడిగి తెలుసుకుంటా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఏమైతే ఆశిస్తా ఉన్నారో అవన్నీ కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా చూడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రులందరూ కూడా బూతులతో రెచ్చిపోయారు. అటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించినా కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఒక కొత్త రకం నుండి విధ్వంసానికి తెరదీశారు. జగన్ నుంచి అందరూ కూడా ఏదో రకంగా రాష్ట్రాలు అలదలు సృష్టించాలని చెప్పి అందరూ కూడా రపరపాన్ని రకరకాల తలదేస్తామని చెప్పి ఒక ఏమైనటువంటి భాష మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టాలని చెప్పి భయప్రాంతం చేయడానికి కుట్రపంతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క జగన్ కుట్రలను గమనించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఉండాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారితో మన జిల్లాలో మన మంత్రి గారు, మన శాసనసభ్యుల వల్ల అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మద్దతుగా నిలబడి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏంటంటే 14, 15, 16 బూతుల్లో మన విజయ్ కుమార్ గారు 14 నుంచి 19 దాకా పనిచేశాడు. పనిచేసిన దాంట్లో ప్రతి ఇంటికి గ్యాస్ కానీ, లెట్లు కానీ, రోడ్డు కానీ, ఈ రోడ్డు కూడా మన బైపాస్ రోడ్డు కానీ, 63 కోట్ల నీళ్ళు కానీ అన్నీ మన ఒక 10 ఎకరాల 60 సెంట్లు అక్కడ కొని 100 కోట్లు మనం తీసుకొస్తే వాళ్ళు అది తీసేసి జగనన్న కాలనీ అని పేరు పెట్టుకొని అది ఇల్లు కట్టకుండా వదిలేశారు. అది కూడా మన ఎమ్మెల్యే గారు ద్వారా 10 ఎకరాల 66 సెంట్లు కొంటే ఆయన 16 లక్షలు సొంత డబ్బులు ఇచ్చున్నాడు. ఇంకా మొన్న ఈ 14లో 200 మెజార్టీ వచ్చింది, 15లో 51 మెజార్టీ వచ్చింది, 16లో 480 మెజార్టీ వచ్చినాయి. ఎందుకంటే 14, 15లో ఎప్పుడు వాళ్ళ 300 మెజార్టీ ఎందుకు వచ్చినాయి అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అంతకుముందు ప్రతి ఒక్కరికి పనిచేసి ఉన్నాడు. 14లో 19లో ఆయన ఒక్కసారి చూడాలని ఆయన కేశారు. అది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన కంటిన్యూగా 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు. కాబట్టి మళ్ళీ మనకి ఎన్ని పనులు చేస్తారని మనకి ఓట్లేసి గెలిపించారు. అది 63 కోట్లది ఇప్పుడు 73 కోట్లు అయింది. ఎమ్మెల్యే గారు ఊరు మొత్తానికి అదే సమస్య. ఇప్పుడు అది ఒక్కడైతే ఊరు మొత్తం చాలా పని అయిపోయింది. రేపు మళ్ళీ మనం మున్సిపాలిటీ గెలిస్తేనే కానీ మనకి పింఛన్లు కానీ ఏదైనా సరే మనకు వస్తాయి, లేదా మనకు రావని నేను సభాముఖంగా చెబుతున్నా. మీరందరూ మొన్న వేసినట్టే మళ్ళీ వేసి మున్సిపాలిటీ మనకు రావాలని మీ ద్వారా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. తొలి అడుగు కార్యక్రమంలో మన చీమకుర్తి మండలానికి విచ్చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు డోల బాల వీరేంద్ర స్వామి, అదేవిధంగా మన పార్టీ సెక్రటరీ స్వాములు గారు, అడగ స్వాములు గారు, మండలం రాజేష్ ప్రసాద్ గారు ఏఎంసీ చైర్మన్, అదేవిధంగా చల్లమయ్య గారు మన టౌన్ ప్రెసిడెంటు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రమణయ్య గారు, యూనిట్ ఇన్ఛార్జ్లు గంగారావు గారు, సుబ్బారావు గారు, రామబ్రహ్మం గారు, శ్రీనివాసరావు గారు, కోటేశ్వరరావు గారు, ఎర్ల నారాయణ గారు, జానీ గారు, పాపిరెడ్డి గారు, అదేవిధంగా మన సంతనూతలపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, మద్దిపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన జనసేన నాయకులు మిత్రులు శ్రీరామ్ గారు, శివ గారు, బీజేపీ నాయకులు శంకర్ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, తెలుగుదేశం అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము ఒక సంవత్సరం అయిపోయింది.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన గవర్నమెంట్ వచ్చి స్వామి గారు మంత్రి అయ్యి అన్నీ ఒక సంవత్సరం అయిపోయినాయి. మనం ఎలక్షన్లో ఇంటింటికి తిరిగాము. మీ అందరికీ తెలుసు, చీమకుర్తిలో మొదటిసారిగా దగ్గర ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగాము. దాని తర్వాత మా సూపర్ 6 అని చేస్తామని ప్రతి ఇంటికి మేము వెళ్ళి చెప్పాము. ఆ రోజు తిరుగుతున్నప్పుడు మేమే చెప్పాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఆ రోజు మేమే చెప్పిన విషయం. ఇవన్నీ చేసి ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, సంవత్సరం అయింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజు మీ అందరూ 164 సీట్లు ఎందుకు ఇచ్చారంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన నాయకుడు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఈ సంక్షేమము అభివృద్ధి కావాలంటే ఆయన వల్లనే సాధ్యమని ఆ రోజు మేము చెప్పుకున్నాము, మీరు నమ్మారు, ఈరోజు ఓట్లేశారు. ఈరోజు సంవత్సరం అయిన తర్వాత ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మేము ఏం చేసామో ఈరోజు చెప్తా ఉన్నాం. వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 4,000 రూపాయలు చేశారు. పోయిన ప్రభుత్వం 1,000 పెంచాలంటే వాళ్ళు 5 సంవత్సరాలు తీసుకున్నారు, ఏదో ఇన్స్టాల్మెంట్లో టీవీలు కొన్నట్టు. మేమైతే ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే సంతకం పెట్టాము. అది ఎందుకు పెట్టామంటే ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అనేది పెన్షన్ ఇమ్మీడియట్గా పెట్టాం. రెండోది తల్లికి వందనం. ఆ రోజు ఇంటింటికి మేమే తిరిగి చెప్పాము, పోయిన ప్రభుత్వం ఒకటే ఇచ్చారు, మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ఇద్దరుంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000. ఆ రోజు నేను కూడా తిరిగాను, గవర్నమెంట్ కూడా వచ్చింది. నాకు ఎక్కడో అనిపిస్తూ ఉన్నది, ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఇది చేస్తారా లేదా ఏమన్నా అని నాకు కూడా కొద్దిగా, ఎమ్మెల్యేగా కూడా నాకు కూడా కొద్దిగా డౌట్లు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు, మన ప్రభుత్వం, చదువు అనేది చాలా ముఖ్యం, ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళకి ఇవ్వాలనే విషయంలో ఈరోజు నేను 15 రోజుల నుంచి ఇంటింటికి తిరుగుతూ ఉన్నా. ఎక్కడ వెళ్ళినా కానీ అమ్మఒడికి అర్హులైన వాళ్ళు అందరికీ వచ్చేది, 99% వచ్చిన విషయం. ఈరోజు కూడా నేను మన మంత్రి స్వామి గారు కూడా తిరిగితే అందరు చెప్పారు, ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు కూడా అతి త్వరలో వస్తుందని మన అధికారులు చెప్పారు. అది కూడా వస్తుందని మేము కూడా చెప్తా ఉన్నాం. ఇది రెండోది అయిపోయిన తర్వాత మూడోది మహిళలకి గ్యాస్ అన్నారు. గ్యాస్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మూడు గ్యాస్ బండలు ఇస్తూ ఉన్నారు. చాలామందికి 1 పడింది, ఇంకొకరికి 2 పడుతుంది. ఈ స్కీమ్ కూడా సరిపోయింది, అంటే 3 స్కీములు అయిపోయినాయి. దాని తర్వాత ఈరోజు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఫ్రీ బస్సు అన్నారు, అది కూడా ఖచ్చితంగా అయిపోతూ ఉంది. దాని తర్వాత P4 అంటే పేదరికాన్ని నిర్మూలన చేయాలని ఇటు అధికారులు, ఇటు స్కీమ్లు, ఇటు బాగా బిజినెస్ మ్యాన్లు, ఈ కంపెనీలు వీళ్ళందరితో కలిసి కొద్దిగా డబ్బులు వీళ్ళందరి సహకారంతో చేయాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో కానీ చెప్తా ఉన్నారు. ఆ పచ్చూరులో కూడా వచ్చి ఆ విషయం మీ అందరికీ తెలుసు బాగానే, దాని గురించి అయిపోయింది. ఇప్పుడు మిగిలిపోయింది ఆ 1,500 ఒకటే, అది కూడా అతి త్వరలోనే చేస్తాం. ఎందుకంటే ఇన్ని చేశాం, మా 6 దాంట్లో 5 అయిపోయినాయి. అందుకని మేము కూడా ఏమని చెప్పామంటే ఇప్పుడు ఇది మొదటి అడుగు అని చెప్పాము. మేమేది మొదటి అడుగు అని చెప్పి మేము మొదటి అడుగులోనే ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని ప్రామిస్లు మేము చేసామని ఈరోజు అన్నా క్యాంటీన్ అంటే అది సూపర్ 6లో లేదు, కానీ అన్నా క్యాంటీన్ కూడా ఇలాంటివన్నీ చేశాం. సో మొదటి అడుగులోనే ఇన్ని పనులు చేశాం. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మొదటి అడుగు, గట్టి అడుగు, పెద్ద అడుగు వేసామని నేను ఈరోజు మీ సభ పూర్వకంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే చెప్పినవన్నీ మీకు వచ్చిన విషయాలు మీకు కూడా తెలుసు. అది కాకుండా మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు గుంతల్లో తిరిగి మేము కూడా అలసిపోయినాం ఆ రోజుల్లో. ఈరోజు గుంతలు లేని రోడ్లు వేయించాము, అభివృద్ధి చేస్తామన్నాం, సంక్షేమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజే మన కాన్స్టిట్యున్సీలోనే, ఎందుకంటే తెలవాలి కాబట్టి చెప్తున్నాను, దగ్గర 10 కోట్లు పంచాయతీరాజ్ రోడ్లు, దాని తర్వాత R&B రోడ్లు శాంక్షన్ అయ్యి ఈరోజు టెండర్లు కూడా రెడీగా ఉన్నాయి. అదే కాకుండా CC రోడ్లు, సైడ్ డ్రైన్లు మన కాన్స్టిట్యున్సీలో NREGSలో 20 కోట్లు పనులు చేసి పూర్తయిన విషయం మీ అందరికీ తెలియజేస్తాను. అదే కాకుండా
మున్సిపాలిటీలో 3 కోట్లు రెడీగా ఉన్నాయి, టెండర్లు కూడా పిలుస్తున్నాం. మన కమిషనర్ గారు కూడా చెప్పారు. ఆ 3 కోట్లు కాకుండా డిఎంఎఫ్లో 2,62,00,000 తెచ్చి ఇక్కడ అనేక అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, ఈ సైడ్ డ్రైన్లు, ఎందుకంటే మేము ఎక్కడ అడిగినా కానీ సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు అవి కూడా చేస్తూ ఉన్నాం. మేము చెప్పినట్టు ఇటు అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇటు సంక్షేమం జరుగుతూ ఉంది. మేము చెప్పినట్టు చాలా వరకు మేము చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందుకని మీరు ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారో, ఏంటిది అభివృద్ధి సంక్షేమం చేస్తారో అది చేసి చూపిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. సరే, ఇంకా మన కాన్స్టిట్యున్సీకి, మన చీమకుర్తికి వస్తానంటే ఈరోజు నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఆ రోజు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు 52 కోట్లతో నీటి సమస్య తీర్చడానికి పెట్టాము. పాత ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం వచ్చి దాని గురించి పట్టించుకోలేదు. ఈరోజు అయ్యే మళ్ళీ దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి ఈరోజు 73 కోట్లతో ఇక్కడ నీటి సమస్య, రామతీర్థం నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ట్యాంకులు కట్టి, డిస్ట్రిబ్యూషన్ కట్టి ప్రతి ఒక్కరికి నీటి సమస్య లేకుండా, ఎందుకంటే ముఖ్యమైన సమస్య ఇక్కడ చీమకుర్తులు, అది చేస్తున్న విషయం మీ అందరికీ నేను తెలియజేస్తాను. దాని తర్వాత అమ్మ ఒడి, ఈ ఒక్క ఊర్లోనే 4,002 అమ్మ ఒడి బిడ్డలకి మనము ఇచ్చాము. అంటే దగ్గర దాపు ఈ ఊర్లోనే 6 కోట్ల రూపాయలు ఇచ్చాం. అది మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. ఇవన్నీ కాకుండా ఇంతకుముందు మన పాత ప్రభుత్వంలో ఇక్కడ చుట్టుపక్కల ఏ అభివృద్ధి పనులు చేసినా దాంట్లో మన తెలుగుదేశం ప్రభుత్వం నేను ఉన్న విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. బైపాస్ రోడ్డు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్న తిరిగి బైపాస్ రోడ్డు వేసాము. ఎంతమందికి తెలుసు అంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. బైపాస్ రోడ్డు దగ్గర 2 సంవత్సరాలు తిరిగి నేను తీసుకొని వచ్చాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆ బైపాస్ రోడ్ లేకపోతే రోజుకొక 2 చనిపోయేవాళ్ళు. అంటే ఇన్ని రోజులు ఇంతమంది ప్రాణాలు మనం కాపాడాము, మంచి రోడ్డు వేసాము. అది కూడా పెద్ద పని కాదు, 10 కోట్లతో వేసాము. ఇంతమంది ప్రాణాలు మనం మంచి పనులు చేసామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోయినసారి అనేక రోడ్లు, రాయుడుపాలెం రోడ్లు, ఇవన్నీ సిమెంట్ రోడ్లు ఎన్ని వేసినా మీ అందరికీ తెలుసు. మనము సీఎం రిలీఫ్ ఫండ్ అర్హులైన ప్రతి ఒక్కరికి మనం చేసి పెడతా ఉన్నాం. దాని తర్వాత పెన్షన్లు అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు. మీకు గుర్తుంటే పోయిన ప్రభుత్వంలో ఒకే రోజు 324 పెన్షన్ నారాయణ గారు అప్పుడు మున్సిపల్ మంత్రి, ఇప్పుడు మున్సిపల్ మంత్రి, అప్పుడు వచ్చినప్పుడు ఆయనతో ఒకే రోజు ఇప్పించారు. దాని తర్వాత ఇళ్ల స్థలాల కోసము ఆ రోజు డబ్బులు తక్కువైతే నేనే సొంత డబ్బులు 16 లక్షలు ఇచ్చి, ఎందుకంటే ఆ 16 లక్షలు లేకపోతే అది స్కీమ్ ఫెయిల్ అయ్యేటట్టుంది. నా సొంత అంటే డబ్బులు ఎక్కువనే కాదు, ఆ 16 లక్షలు ఇస్తే ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఏమి వస్తాయనే ఉద్దేశంతో నేను సొంత డబ్బులు 16 లక్షలు ఇచ్చి ఆ రోజు ఇచ్చాను. అంటే నాకన్నా చాలామంది డబ్బులు ఉన్నోళ్ళు, కానీ ప్రజల మీద ప్రేమతో సరే లేదో ఎలక్షన్లో ఎన్నో ఖర్చు పెట్టాము, ఇది కూడా పోతే పోయిలే అని నేను ఆ రోజు చేసిన నేను ఇంకొకసారి గుర్తు చేస్తాను. ఇవన్నీ ఏంటంటే మనం చేసిన పనులు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రివర్యులు స్వామి గారు, అనేక మన సోషల్ డిపార్ట్మెంట్లు, వీటన్నిటిలో మనందరికీ హాస్టళ్ళు ఇవన్నీ రిపేర్గా నేను అనుకోని విధంగా 30,000 పైచీలకు మెజారిటీ ఇచ్చారు. అందుకని మీ అందరికీ ఇంకొకసారి కృతజ్ఞత తెలుపుతూ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతూ రాబోయే 5 సంవత్సరాల్లో నా వంతు కృషి మీ అందరి కోసం ఖచ్చితంగా కష్టపడతానని, చేయగలిగిన పనులని ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంతో బిజీగా ఉన్నా కానీ స్వామి గారు మన చీమకుర్తి రావాలని మేము ఆహ్వానిస్తే బిజీగా ఉన్నా కానీ కొన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని మన దగ్గర వచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా గంగాధర్ గారికి ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జ్ ఇక్కడ బాగా అరేంజ్ చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, ఆడపడుచులకు, మీడియాకి మీ అందరూ కూడా నమస్కారం. చాలామంది అంటున్నారు ఏ ఊర్లో గురించి వచ్చారు, మన మా కొండేపు వచ్చేదో మాట్లాడారు. ఊర్లోకి వస్తే తంతారు రమ్మంటున్నారు. మీ ఎమ్మెల్యే గారు రోజు వస్తున్నాడా? మేము కూడా తిరుగుతాం, నేను మా సత్య తిరుగుతూ ఉన్నాం. నేను ఇక్కడే కాదు, పార్వతీపురం దగ్గర నుంచి అన్ని తిరుగుతూ వస్తున్నాం. అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఏం పని చేయలేదని ఎవరు అడగట్లా. యథా రాజా తదా ప్రజ సామెత కూడా ఉంది. ఆవు చెవులో వేస్తే
దూడ కట్టం వేసిద్దని. ఆ నాయకుడేమో ఇంట్లో పడుకున్నాడు, సంవత్సరం పాటు పడుకున్నాడు. మనం ప్రమాణ స్వీకారం జరగకపోతే పల్నాడులో ఒక ఆయన చనిపోతే ఆయన పరామర్శకి వెళ్ళాలంటే సంవత్సరం తీరింది ఆయనకి వెళ్ళడానికి. మన నాయకుడేమో వేరేగా చనిపోతే వెంటనే వచ్చాడు నాగలపురపాడు. తర్వాత లోకేష్ గారు కూడా వచ్చారు. మంత్రిగా ఉండేవాళ్ళు సమయం దొరికిన కానీ ఆయనకి దొరకల. అన్న కాలు పెట్టాడు, ముగ్గురు చనిపోయారు. ఒకళ్ళేమో కారు కింద, ఒకళ్ళేమో తొక్కేసాట, మూడోవాడేమో అంబులెన్స్. మళ్ళీ ఆ ముగ్గురికి పరామర్శ పెట్టాలి. ఇది వాళ్ళ చరిత్ర. ఉన్నాం మేము చెప్పుకోవడం కోసం మాట్లాడుతున్నారు. రీకాల్ బాబు అంట. జనాలు మిమ్మల్ని పిలిచేశారు, 154 సీట్లు ఇచ్చారు. నీతో కలిపి 10 మందిని గెలిపించి 11 మందిని చేశారు. అయినా నేను ఉన్నాను అని చెప్పుకుంటే వస్తున్నాం. ఈరోజు చెప్తున్నాం, అభివృద్ధిని సంక్షేమాన్ని చేసి చూపించాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఎమ్మెల్యే గారు చెప్పాడు, మాటలు పెద్దలు. మీ ఊర్లో రోడ్లు ఏమన్నా వేసారా? సిమెంట్ రోడ్లు ఏమన్నా వేసారు? ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే సంవత్సరాలు ఏమైనా వేసారా? మీ మండలంలో వేసారా? మీ నియోజకవర్గంలో వేసారా? ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పారు 15 కోట్లతో సిమెంట్ రోడ్లు వేశారని, 10 కోట్ల రూపాయలతో తారు రోడ్లు తీసుకొచ్చారని. మనం వేసి 100 కోట్లు దాటిపోయింది. ఒక్క సంవత్సరంలోనే 100 కోట్ల పైచిలుక పనులు ఈ గవర్నమెంట్ లో ఇక్కడ మంజూరు చేశాం. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ సత్తా. నేను చెప్తా ఉన్నా, ఒక్క సందర్భంలోనే 100 కోట్లు చేస్తే జిల్లాలో ఎంత చేసాము, రాష్ట్రంలో ఎంత చేసామో కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అమరావతి పరిగెత్తుతూ ఉంది, పోలవరం పూర్తి అవుతుంది. నీళ్లు లేకుండా ఏమీ లేకుండా టెంకాయ కొట్టాడు ఆయన. వెలుగొండ కూడా మనమే పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఏం తప్పు చేస్తే మనం వెనక్కి పిలుస్తారో అర్థం కావట్లా. ఈరోజు నేను, మీ ఎమ్మెల్యే గారు, మీరందరూ వచ్చారు, ఇంటింటికి పోయాం. నేను మీ ఎమ్మెల్యే గారు అయితే మేమేం చేయాలి ఇక్కడ అడుగుతున్నారు. ఇంకా ఫైనల్గా ఏం వద్దయ్యా, రేపు ఇప్పుడు ఇల్లు ఇమ్మంటున్నారు. ఇల్లు కూడా మన ప్రభుత్వంలో మున్సిపాలిటీ అంటే టిట్కో ఇల్లు ఇస్తారు. పల్లెటూళ్ళల్లో ఎస్సీ బీసీలకు 3 లక్షలు, ఎస్టీలకు 3 లక్షల 25,000, ఓసీలకు 2.5 లక్షలకి ఇల్లు మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఇంటి స్థలాలు కూడా పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూళ్ళలో 3 సెంట్లు ఇచ్చినా కూడా చర్యలు తీసుకున్నాం. ఇంకో విషయం, సంక్షేమ పదాలు చాలా చెప్పాం. 4,000 పెన్షన్ ఎన్నికల ముందు నుంచి ఇస్తా ఉన్నాం. తొలి నెలలో ఎంత ఇచ్చాం? 7,000 ఇచ్చాం. ఇప్పటివరకు లెక్క తీసుకుంటే 13 నెలల్లో ఒక వృద్ధాప్య పెన్షన్కి, వితంతు పెన్షన్ మనం ఇచ్చిన డబ్బులు ఎంతంటే ఒక్కొక్క కుటుంబానికి 55,000 ఇచ్చాం. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇచ్చే వాళ్ళకి 78,000 ఇచ్చాం సంవత్సరంలో. వ్యాధిగ్రస్తులకి 1,30,000 ఇచ్చాం. మరీ మంచంలో ఉన్నటువంటి దివ్యాంగులకి 1,95,000 ఇచ్చాం. ఏంది పెన్షన్ డబ్బులు? నా శాఖ సాంఘిక సంక్షేమం కాదు, వికలాంగులు, వయోవృద్ధులు, ఈ శాఖ కూడా. ఢిల్లీలో మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో చంద్రబాబు నాయకత్వంలో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత పెన్షన్లు ఇస్తామంటే అన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఎవరివట్లా మన పక్కనే ఉన్న తెలంగాణ, మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటక, మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, ఇక్కడ ఎక్కడా ఇవ్వట్లేదు, దేశంలో కూడా ఇవ్వట్లా. వాళ్ళందరూ అది దట్ ఈస్ గ్రేట్ ఆఫ్ బాబు అని చెప్పారు వాళ్ళు. బాబు గారు గొప్పతనం అని చెప్పారు వాళ్ళు, ఆ పక్కన ఉన్నటువంటి మంత్రులు. ఇంత చిత్తశుద్ధ కలిగినాం. 200 రూపాయల పెన్షన్ 2,000 చేసింది ఎవరమ్మా? బాబు గారు చేశారు. 2,000ని 3,000 చేస్తామని చెప్పి ఆ సోపాలు పడి ఆఖరాన్ని 3 నెలలు ఇచ్చాడు. దానిలో కూడా మనం పెంచి 4,000 ఇచ్చాం. ఎన్నికల ముందు చెప్తాం చేసాం మనం. ఇది చిత్తశుద్ధి. మాట తప్పడం, మడి తిప్పడం అంటారు చూడాళ్ళు, వాళ్ళది అదే మాట చంపుతారు. కానీ చెప్పిన మాటకు కట్టుబడి అనేది మన ఎన్డీఏ ప్రభుత్వం. నేను చెప్తా ఉన్నా. రెండోది దీపం పథకం. దీపం 2 కింద 3 సిలిండర్లు, ఇప్పుడు అందరికీ 1 సిలిండర్ డబ్బులు పండి 2వ సిలిండర్ డబ్బులు ఇస్తున్నాను. చాలామంది డబ్బులు రాలేదంటున్నారు. నేను ఒక్కడే చెప్తా, మీ రేషన్ షాప్ డీలరు, మీ విఆర్ఓ
లేదా తహసీల్దార్ ఆఫీసర్ తీసుకోండి. 3 సిలిండర్ అంటే దాదాపుగా 2700. ఆడవాళ్ళ కూలి లెక్కేసుకుంటే 8-9 కూలీలు లెక్క. ఈ డబ్బులు తీసుకోమని మేము చెప్తున్నాం. నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం, ఎగ్గొట్టాలని అనుకోవట్లా. అదేవిధంగా తల్లికి వందనం. ఆ రోజు 30,000 ఇస్తాను, ఇద్దరు ఒకరికి ఇచ్చాడు. మనం ఎంతమంది అంటే అంతమంది. అంటే పాలకొల్లు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి రామానాయుడు నీకు 15 అంటే అది సోషల్ మీడియా నిండా చెప్పాం. నేను చెప్పా, ఇంటింటికి పోయి చెప్పాను. మీ ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరు చెప్పారు. ఈరోజు ఇస్తే 5గురు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 13, 26, 39, 52, 65, 78 వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని వేల డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి, ఎక్కడ పారిపోలా. ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు ఈ నెలలో ఇవ్వబోతున్నాం అన్నదాత సుఖీభవ. అందరి పొలాలను కూడా మనం చెక్ చేసుకోమంటున్నాం. అన్నదాత సుఖీభవ 20,000, దానిలో మొదటి విడత 7,000 ఈ నెలలో ఇస్తున్నాం. ఇంకా ఆడపడుచులందరికీ చేమకుర్తి బస్సులు, మా కొండపేసరి బస్సులు ఉండవు. పూర్తి ఉచితంగా మీకు ఎటు పోయినా జిల్లాలో ఇంకెన్ని రోజులు ఉంది? 31 రోజులు ఉన్నాయి. తేదీ ఎంత? 14 ఆగస్టు 15 అమలు అవుతుంది. ఇంకా మీకు నెల రోజుల్లో ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఇంకోటి ఆటో యజమానులకు కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. మీకు లేరు, మేము వచ్చి మీకు కూడా ఉన్నారు. మత్స్యకారులు చేపలు పట్టుకునేటువంటి వాళ్ళకి ఆ రోజు 4,000 రూపాయలు బియ్యం ఇస్తుంటే ఈరోజు వాళ్ళకి 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. ఎక్కడ మన వెనకాల వచ్చిన తర్వాత రైతులకి పనిముట్లు ఇచ్చాం, గొర్రెదాట్లు ఇచ్చాం, స్ప్రింకర్లు ఇచ్చాం, డ్రోన్లు ఇచ్చాం. సబ్సిడీ మీద మన గవర్నమెంట్ వచ్చిన కొత్తలను ఇచ్చేసేవి అన్నీ. ఇప్పుడు మళ్ళీ సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నాం, రైతులను ఆదుకుంటున్నాం. విద్యార్థులకి స్కూల్స్ బాగు చేశాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ఇచ్చారు. డొక్కా సీతమ్మ బడి భోజనాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంతకుముందు లేకపోతే ఇచ్చారు. నేను మంత్రిగా ఉండి హాస్టల్కి 143 కోట్లు ఇచ్చారు రిపేర్కి. మీసి కూడా కొత్తగా చేమకుర్తిలో ఆడపిల్లల హాస్టల్ 2 కోట్లు, సంతనోతలపాడులో ఒక హాస్టల్ 2 కోట్లు, 4 కోట్ల రూపాయల కొత్త హాస్టల్ ఇక్కడే ఇచ్చాను. ఈరోజు కొత్త హాస్టల్ కూడా 100 కోట్లు ఈ రాష్ట్రంలో ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ మీద దాడులు చేసే వాళ్ళకు కూడాను మనం వచ్చిన తర్వాత బకాయిలు ఇవ్వడం జరిగింది. 40 కోట్ల పైగా ఇచ్చాం. ఇంకా ఉన్న బకాయిలు మొత్తాన్ని కూడా రాష్ట్రంలో మొత్తం కూడా ఈ నెలలోనే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం సారథ్యం ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తీసుకుంటే ఒక్కొక్కరు అంటారు తెలుసుకుందాం రమ్మంటాడు. ఏందండి ఏదో అంటారు పొంగల్లో గొర్రెపోతుల్ని ఆయన అడగటం, గొర్రెపోతుల్ని తలకాయలు కోసేయటమా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడే, ఇష్టం లేకపోయినా భరించామే, ముఖ్యమంత్రి గౌరవించామే. నీకు ఈ రాష్ట్ర ప్రజలకు నరికేద్దామని చూస్తావు. నిన్న నీ మంత్రి అంటాడు చీకట్ల కన్నుగట్టి లోపల వేసేయమంటాడు. ఏంది ఇది? నరికేయమంటారు. ఇటువంటి వాళ్ళు కావాలా? 5 ఏళ్ళు ఇస్తే విధ్వంసం. ఎక్కడ మొదలు పెట్టాడు? ప్రజావేదిక కోల్చడం దగ్గర మొదలు పెట్టాడు. అన్ని విధ్వంసం చేసాడు. పాలన అధోగతి చేసావు. ఈరోజు నరికేస్తానంటావు. నీవు అవసరమా ఈ రాష్ట్రానికి? పూర్తి చీకట్లో 11 మనం రేపు 0 కనుమరుగైపోతావు. ప్రజలు తిరగబడుతున్న విషయం తెలుసుకో. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున ఆడబట్టి ఇందాకమ్మ కౌన్సిలర్ గారు చెప్పారు, మొన్న కోవూరులో ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆ ప్రశాంతి రెడ్డిని అక్కడ మాజీ ఎమ్మెల్యే మాట్లాడతాడు. ఒక పక్క రెచ్చగొట్టి మాట, అమ్మాయి అవగాహన వచ్చారమ్మ, చూసారా మీరు టీవీలో? ఒక ఎమ్మెల్యే వయసు ఆవిడ అవమానపరిచాడు. మళ్ళీ ఇంకోటి వచ్చి అంటాడు మా ఇల్లు ధ్వంసం చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, మా మీద పెట్టలేదు. అంటే ఏదో సామి ఇజ్జు తీసుకొని అంటారు. రెచ్చగొచ్చి మాట్లాడారు, ఆడపిల్లలు అగౌరవపరిచారు. రెండో పక్క మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఇంకో పక్కన మన తల్లికి 100 డబ్బులు ఇస్తుంటే 200 మెయిల్స్ పెట్టి ఈ డబ్బులు వద్దు వద్దు అప్పు అని చెప్పి తిరిగారు. మళ్ళీ డబ్బులు ఎందుకు లేదంటారు. అంటే జనాలు రెచ్చగొట్టే పని పెట్టుకున్నారు.
ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు మనకు అవసరమా? తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇంటింటికి వెళ్ళండి, మనం చేసిన పని చెప్పండి. ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు అండ ఉండాలి, మోడీ గారు సపోర్ట్ కావాలనే విషయం చెప్పాలి. లేకపోతే కారణం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, మంచినీళ్ళ ప్రాజెక్టుకి 62 కోట్లు తెస్తే మూల పడేస్తే ఎంత పెరిగిందని రేటు 73 కోట్లు అయింది. అదేవిధంగా 2000 కోట్లు పోలవరం వల్ల అదనంగా పెరిగింది. అమరావతికి 6000 కోట్ల అదనంగా ఖర్చు పెరిగింది. అదే మొన్న బాబు గారు వస్తే ఈ డబ్బులు మిగిలేదు, ప్రాజెక్టు పూర్తయ్యాయి అన్ని కూడా. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ 2029 ఎన్నికల్లో తెలుగుదేశం సారథ్యంలోని జనసేన బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావాలంటే కంటిన్యూస్ గా పూర్తిగా ఈ ప్రభుత్వం ఉండాలి. లేకపోతే మనం ఇల్లు కట్టడం, వాడు కోల కట్టడం, మళ్ళీ మొదలు పెట్టుకోవటం, ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఎప్పుడు లేని విధంగా 164 స్థానాలు ఇచ్చారు. మనకి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. మా కొండేపులు అయితే నాకు ఎప్పుడు రావు, 24,500 ఇచ్చారు అత్యధిక మెజార్టీ. సంతాలపాడులో కూడా మొన్నటి హైయెస్ట్ మెజార్టీగా 30,000 మెజార్టీ. ఇలాంటి పెద్ద పెద్ద మెజార్టీలు ముందు రాలా. ప్రజలు తిరగబడితే ఇలాంటి వచ్చిన విషయాన్ని కూడా గమనించుకో. నీ చేష్టల వల్ల, వికృత చేష్టల వల్ల ప్రజలు చేత్కరిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజున మనం ఇంకా కూడాను వెలుగువారిపాలెం దగ్గర ఒంగోలు బ్రాంచ్ కెనాల్ దగ్గర నుంచి కూడా 20 లక్షలు పెట్టి ముసికి నీళ్లు తీసుకోవడానికి కూడా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ముసికి పాలేరు అంటే పాలేరు మిగతా ముసికి కూడా మనం వెలుగొండ నీళ్లు తీసుకొచ్చే 0.6 TMCలకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ తెస్తే మాకు ఎట్లాగో నీళ్ళు లేవు, మామూలుగా మీకు నీళ్ళు అయినప్పటికీ మీకు రెండో పక్క మీ బార్డర్, మీకు మాకు మధ్యటువంటి బార్డర్లో కూడా అన్ని గ్రామాలకి నీళ్ళు వచ్చే విధంగా మన ప్రభుత్వంలో తీసుకొస్తామని కూడా మేము తెలియజేసుకుంటూ, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడదని తెలియజేస్తూ ఈ రోజున ఇందాక మన శాసనసభ్య గారు చెప్పారు, P4 విధానంలో పేదరికం లేని సమాజం చూడ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, పేదల్ని గుర్తిస్తున్నారు. ఆ కుటుంబంలో చదువు, వైద్యం, ఉద్యోగంతో పాటు ఆర్థికంగా నిలదొక్కే విధంగా ఈ కొత్త విధానంలో ముందుకు వస్తున్నారు. వారి యొక్క ఆశీస్సు, వారికి ప్రజల ఆశీస్సులు ఉండాలి, భగవంతుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సుపరిపాలన తొలడుగు ద్వారా దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రభుత్వం చేసే అభివృద్ధి చెప్పాలి. ఎదుటివాడు చేసేటువంటి ఆరోపణలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. కరెంటు ఛార్జీలు ఇందా చెప్పారు మనోళ్ళు, ఆ ప్రభుత్వంలో విపరీతంగా పెంచారు. ఎస్సీలకు కూడా 40,000 బిల్లు ఇచ్చారు. మనకు లేనటువంటి ఇంకో తప్పు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమో ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి చిన్నారి కొడుకుని తీసుకొచ్చి మ్యాపింగ్ చేశారు, ఎక్కడో ఇంకొకరు తీసుకొచ్చి ఇంకొక కులాల కారున్న వాళ్ళు తెచ్చారు. మనకి సంక్షేమం లేకుండా అడ్డుకున్నారు. వాళ్ళేమో వచ్చే విధంగా చేశారు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సమస్యలు తెచ్చారు. వీటన్నిటినీ కూడా పరిష్కరించి అర్హులకు ఇచ్చేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం.